ఒకవైపు గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటే మరోవైపు అక్కడ వాస్తవ పరిస్థితి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సాంబా ఖమ్మం నుంచి ఉన్నారు, వేణుగోపాల్ కరీంనగర్ నుంచి, ఉదయ్ హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడదాం. లివిల్ 10 నెలల కాలంలో 49 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనేక కారణాలతో చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు పిల్లలే చిన్నారులే రోడ్ల మీదకి వచ్చి మాకు మంచి ఆహారం పెట్టండి, మేము మంచిగా తిని మంచిగా చదువుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒకవైపు చూసుకుంటే మీరు సలహాలు ఇవ్వండి, మీ నుంచి సలహాలు తీసుకుంటాము, సమస్యల గురించి మాకు చెప్పండి అని ఒకవైపు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఇంకోవైపు నిజంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకోవడానికి, సమస్యలు తెలుసుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు ప్రభుత్వం తీవ్రంగా చేస్తుంది. అంటే నిజంగా ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది? నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్టుగా అక్కడ పరిస్థితి బాగానే ఉంటే చూడనివ్వచ్చు కదా, ఎందుకు చూడనివ్వకుండా ఉండాల్సిన అవసరం ఏముంది, అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఒక చర్చ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ టీడీఎస్ మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి మొదటి నాళ్ళ నుంచి కూడా గురుకులాలపై కుట్రలు జరుగుతున్నాయి, గురుకులాలను నిర్వీర్యం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. అందుకు నిదర్శనమే ఇవాళ సంవత్సర కాలంలో గురుకులాల అధ్వాన స్థితికి ఈ కాంగ్రెస్ ప్రజాపాలనే సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా గురుకులాల్లో అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తుంది, అడుగడుగున కలుషితం కనిపిస్తుంది. నీళ్ళలో కలుషితం, వాటర్లో అన్నంలో కలుషితం, ఏదైతే చారులో బొద్దింకలు కావచ్చు, ఇటు కూరలో పురుగులు కావచ్చు, ఎక్కడ చూసినా ఇవాళ కలుషిత ఆహారంతో ఇవాళ విద్యార్థులంతా కూడా అవస్థలు పడుతున్న తీరు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇటు గురుకులాలు కావచ్చు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన స్కూళ్ళు కనిపిస్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా మనం అనేక సందర్భాల్లో కూడా గురుకులాలకు సంబంధించి ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా కనీసం చీమ చిట్టుకుమన్నట్టు కూడా వాళ్ళు వివరించట్లేదు, కనీసం సమీక్ష చేసిన దాఖలాలు కూడా లేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, బీఆర్ఎస్వి నాయకులు పోరాటం చేస్తున్నారు. గురుకులాలకు సంబంధించి అనేక సమస్యలు లేవనెత్తినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఒక చలనం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు పూర్తిగా గురుకులాలను ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో గురుకులాలు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిస్తే ఈ సంవత్సర కాలంలో గురుకులాలు నరక కూపాలుగా మారాయి అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ అనేక కారణాల వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో 53 మంది కూడా చనిపోయిన పరిస్థితి వల్ల చూస్తున్నాం. అనేక మంది అస్వస్థతకు గురై వాళ్ళ హాస్పిటల్ పాలైన పరిస్థితి కూడా ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఇవాళ గురుకులాలంటే కనీసం చిన్న చూపుగా చూస్తున్నారు. గురుకులాల్లో అస్వస్థతకు గురైందంటే వారికి మెరుగైన వైద్యం అందించే ఆలోచన చేయకుండా వారిపైన అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. వారికి ఒక పిల్లలు, చిన్న పిల్లలను సైతం లెక్క చేయకుండా మంత్రులు మాట్లాడిన మాటలు కూడా వారి కుటుంబీకులను కావచ్చు వారిని ఆ పిల్లలను మరింత నిరాశకు గురి చేసే విధంగా ఉన్నాయి, వారింత మరింత కుంగిపోయే విధంగా కూడా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తున్నాం. వాళ్ళ మొన్నటికి మొన్న శైలజ అనే అమ్మాయి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పోయిన తర్వాత ఉటావుటిన మంత్రులు ఒక 3-4 మంత్రులు పోయి అక్కడ పరామర్శించి బయటకు వచ్చి తినుబండారాలు తినడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పిన స్టేట్మెంట్లు ఇవాళ యావత్తు ఆ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులంతా కూడా కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఒకరేమో కురుకురే తిన్నారని, మరొకరేమో తినుబండారాలని, మరొకరేమో బేకరీలో తిన్నారని చెప్పేసి అనేక రకాలుగా వారిపైన అబండాలు ఎత్తున్నారే తప్ప గురుకులాల్లో ఏం జరుగుతుంది, గురుకులాల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు దీనిపైన మనము చర్యలు తీసుకోలేకపోతున్నాం, ఎందుకు దీనిపైన సమీక్షలు చేయలేకపోతున్నాం అనే ఆలోచన మాత్రమే వాళ్ళ ప్రభుత్వం చేయలేకపోతుంది. దాదాపు 1000కి పైచీలకు విద్యార్థి వాళ్ళ అస్వస్థతకు గురై ఆందోళన చెందుతున్నారు. ఇవాళ గురుకులాలంటేనే వద్దు, మాకు ఆ గురుకులాలు వద్దు, ఆ గురుకులాలు చదువొద్దు అనే తీరుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ తీరుకి ఇవాళ గురుకులాలు చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఇవాళ బాధపడుతున్న తీరు నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఆధ్వర్యంలో అన్ని గురుకులాల సందర్శనకు చేపట్టారు. గురుకులాల్లో జరుగుతున్న ఏదైతే విషపూరిత ఆహారం కావచ్చు, అక్కడున్న కలుషితమైన నీరు కావచ్చు, వారికి అందుతున్న వసతులు కావచ్చు, ఏమైతే ఇవాళ చలికాలం వచ్చింది కప్పుకోవడానికి దుప్పట్లేవు, ఇవన్నిటి సమస్యలు తెలుసుకొని ఒక నివేదిక తయారు చేయండి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చించుదాం, ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని చెప్పి పోరాడితే వారిపైన కూడా ఇవాళ అక్రమంగా అరెస్టులు చేసి వారిపైన కేసులు పెడుతున్న తీరు కూడా ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. ఏదైతే చాలా గురుకులాల్లో కూడా ఇవాళ మనకు బీఆర్ఎస్వి నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు పోతున్నప్పుడు కనిపిస్తున్న తీరు చూస్తుంటే గురుకులాలు ఎంత
అధ్వానంగా ఉన్నాయో అందుకోసమే గురుకులాల లోనికి వారిని అనుమతించట్లేదు అనేది కూడా మనకు ప్రధానంగా చర్చనీయాంశమైంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళ ఏ గురుకులానికి వెళ్ళినా ఏముంది గర్వకారణమైన తీరుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల తీరును ఆ గురుకులాలను ఏర్పాటు గురుకులాల్లో ఉన్న వసతులు కల్పించలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇవాళ బియ్యంలో పురుగులు రావడం కావచ్చు, అన్నంలో బొద్దింకలు రావడం కావచ్చు, అన్నంలో ఇతరత్ర విష పురుగులు రావడం వల్ల కూడా ఇవాళ చాలామంది అస్వస్థతకు గురైతే వారిపైన కూడా అవహేళన చేసి మాట్లాడిన మంత్రుల మాటలు కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఇవాళ గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో గురుకులాల సీటు కోసం పోటీ పడితే ఇవాళ ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి పిల్లల్ని హాస్పిటల్లోకి తీసుకెళ్ళడానికి పోటీ పడుతున్న పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో నెలకొంది. ఖచ్చితంగా ఇవాళ గురుకులాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా గురుకులాల్లో కూడా అధ్వానమైన స్థితి ఉంది. ఉడకని అన్నం ఉంది. పప్పులో మొత్తం నీళ్లు పోస్తున్నారని చెప్తున్నారు. నీళ్ల కోసం నిర్మల్ జిల్లాలో చూసాం. నీళ్ల కోసం బిల్డింగ్ పైన ఉన్న ట్యాంకు పైకెక్కి చిన్నపిల్లలు నీళ్లు కిందికి తీసుకొచ్చి స్నానం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇవాళ చాలా గురుకులాల్లో ఇవాళ విండోస్ లేక చలికి వణికిపోతున్న పరిస్థితి కూడా ఇవాళ చూస్తున్నాం. వారికి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో గురుకులాల్లో వింటర్ వచ్చిందంటే వారికి కొత్త దుప్పట్లు ఇచ్చేది. కానీ వాళ్ళు ఉన్న గురుకులాలకు సంబంధించి కనీసం వారిని పట్టించుకున్న నాదులు కూడా లేడు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పోవట్లేదు, స్థానిక అధికారులు కూడా పోవట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పోతున్నారు, బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగం పోతుందని చెప్పేసి ఒకరికొకరు పోయి అక్కడ హంగామా చేస్తున్నారే తప్ప అక్కడ కూడా వారు పెద్దగా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వట్లేదు. గురుకులాల్లో నాణ్యత పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవట్లేదు. వాళ్ళ సంక్షేమ శాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న ఇప్పటి వరకు సమీక్ష సమావేశం పెట్టింది లేదు. కానీ విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారని చెప్పేసి కూడా ఇవాళ గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నారు ప్రభుత్వం పైన. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఉన్నత విద్య ఎందరో మంది ఉన్నత శిఖరాలకు ఈ గురుకులాల నుంచే దేశానికి సేవలు చేస్తున్నారు. ఎంతో మంది ఇందులోంచే డాక్టర్స్ అయ్యారని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పేసి కూడా మండిపడుతున్న తీరు కనిపిస్తుంది. స్వేచ్ఛ.